దళారులకు చెక్ పెట్టేలా యుఐడిఐ అధికారులతో చర్చలు నిర్వహించాం. త్వరలోనే దళారులకు చెక్ పెడతాం. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై ప్రత్యేక దృష్టి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నిర్వాహకులకు ప్రత్యేక ట్రైనింగ్. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే మా ప్రథమ ధ్యేయం. నెయ్యి క్వాలిటీ పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎస్ఏఎస్డి టైమ్ స్లాట్ వారానికి 1.47 లక్షల టోకెన్స్ జారీ చేస్తున్నాం. అలిపిరి నుంచి విజిలెన్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల నుంచి కొన్ని సూచనలు ఉన్నాయి. త్వరలోనే చర్చించి అలిపిరి మార్గంలోనే టోకెన్స్ జారీ చేసేలా చూస్తాం. నడక మార్గంలో చేపట్టాల్సిన చర్యలపై లైఫ్ కమిటీ మార్గనిర్దేశాలు పాటిస్తాం. యుఐడిఐ సర్వర్ ఇష్యూ రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. ఆధార్ సర్వీసులను వినియోగించడంలో ఎలాంటి చట్టపరమైన అవరోధాలు లేవు అని ఈవో అన్నారు. దళారీల సిస్టమ్ని అరికట్టడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామనేది మీకు ఇంతకుముందు చెప్పాను. దళారీలను అరికట్టడానికి ఒకటి ఏంటంటే ఆన్లైన్లో ఉన్న ఇబ్బందులని ప్లగ్ చేసి, అంటే మల్టిపుల్ మొబైల్ నంబర్స్ లేకపోతే మల్టిపుల్ ఈమెయిల్ ఐడీస్, సేమ్ ఈమెయిల్ ఐడీని యూజ్ చేసుకుని నెంబర్ ఆఫ్ బుకింగ్స్ చేయడం, ఇవన్నీ కూడా మేము బ్లాక్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా సుమారుగా 40,000 ట్రాన్సాక్షన్స్ బ్లాక్ చేయడం జరిగింది. వేల కొద్దీ బ్రోకర్స్ ఆర్ మిడిల్ మెన్ని బ్లాక్ చేయడం జరిగింది. తర్వాత ఈ సమస్యకి పర్మనెంట్గా చెక్ పెట్టాలంటే ఆధార్ లింకింగ్ చేయాల్సి ఉంది. దానికి కూడా చర్యలు తీసుకున్నాము. ఆధార్ వాళ్ళని కన్సల్టెన్సీ తీసుకుని ఆధార్ వాళ్ళకి యుఐడిఏ వాళ్ళతో చర్చించి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. త్వరలో వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ వస్తే వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఈ ఆధార్ ఫేక్ ఆధార్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దీని ద్వారా చాలా వరకు ఈ బ్రోకర్స్ సమస్య అయితే మిడిల్ మెన్ సమస్య తగ్గుతుందని భావిస్తున్నాము. అలాగే ఇక్కడ తిరుమలలో ఉన్న హోటల్స్ పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఫుడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో చర్చించడం జరిగింది. కొంతమంది మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకు కూడా ఏమేమి చట్టాలు ఉన్నాయి, వాళ్ళు ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి అనే వాటి మీద కూడా మేము ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా మోర్ దాన్ 150 ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. చాలా వరకు ఇవి అన్రెగ్యులేటెడ్గా ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు, ఏం చేయాలనేది వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు. కొంతమంది పర్మిషన్స్ తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, కొంతమంది వేరే దానికి లైసెన్స్ తీసుకున్నారు, ట్రేడ్ లైసెన్స్ తీసుకుని వేరే దానికి వాడుతున్నారు. అలాగే వారు కూడా ఆయిల్ యూజ్ చేసేది కానీ, లేకపోతే కలర్స్ కానీ, ఫుడ్ కలర్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లేదు. ఇవన్నీ కూడా మేము వాళ్ళని ఎన్యూమరేట్ చేసి వాళ్ళని కూడా పిలిచి త్వరలోనే వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి ఏవి చేయాలి, ఏవి చేయకూడదు అనేది కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని నియంత్రించడం జరుగుతుంది. మా యొక్క ఉద్దేశం ఏంటంటే భక్తులు ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు రాకూడదు, మంచి ఫుడ్ అందించాలి, ఆరోగ్యకరమైన ఫుడ్ అందించాలి, నాణ్యమైన ఫుడ్ అందించాలి అనేది మా యొక్క ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి. సో ఈ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ 150 FSSAI ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఏమున్నాయో వాళ్ళందరూ కూడా FSSAI లైసెన్స్ తీసుకోవాలి. వాటికి ఈ చిన్న సెంటర్స్ కాబట్టి వాళ్ళకి లైసెన్స్ ఇప్పించడానికి మేము కూడా వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తాము. అలాగే నెయ్యి కొనుగోలు కూడా, నెయ్యి క్వాలిటీ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే SSD టోకెన్స్ ఇంతకుముందు గతంలో 1.05 lakhs ఇస్తే ఇప్పుడు 1.4 lakhs ఇస్తున్నాము వీక్లీ నెంబర్ ఇది. సో దీని ద్వారా క్యూ లైన్లో నుంచునే భక్తులకి, ఫ్రీ క్యూ లైన్లో, సర్వదర్శనం లైన్లో ఉన్న వాళ్ళకి తక్కువ టైంలో అవ్వడానికి అవకాశం ఉంది. ఇవి ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. వాటి వల్ల పెంచితే కొన్ని సమస్యలు వస్తాయి. వాటిని కూడా మేము పరిశీలిస్తున్నాము. తద్వారా ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకుని, అంటే నేను అనేది ఎవరైనా డైరెక్ట్గా వచ్చినప్పుడు ఆన్లైన్ బుకింగ్ లేకుండా కరెంట్ బుకింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా ఒక స్లాట్ అనేది చెప్పేస్తే క్లియర్గా ఆ స్లాట్కి వస్తారు. అనవసరంగా క్యూలో నిల్చోవాల్సిన అవసరం ఉండదు.
సో మేము తీసుకుంటున్న ముఖ్యమైన చర్యలు మీకు వివరించాను. మీరు ఏమన్నా చెప్పాల్సింది ఉంటే, సూచనలు ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్పవలసింది.